హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్లో కొంచెం కల్లుప్పు, పసుపు వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర. తర్వాత మసాలాకి కూడా నేను చూపిస్తాను చూడండి. ధనియాలు, గసగసాలు, చెక్క, పచ్చి కొబ్బరి, మొగ్గ, మిరియాలు ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత పొడి కొట్టుకోండి. అదిగో నేను చూపిస్తున్నాను. ఆయిల్ పెట్టేసేయండి గ్యాస్ పైన. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చినాక వేయించుకోండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు 2 వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అది అలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిద్దండి, మనకు అర్థమైపోయిద్ది. పసుపు వేసేయండి. పసుపు, సాల్టు. నేను ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం. అవి కలుపుకున్న తర్వాత కారం వేసేయండి. కారం వేసుకున్నాక నేను ముందుగా దంచి పెట్టుకున్నాను కదా మసాలా, అది కూడా ఇందులో వేసేయండి. మసాలా వేగితే పచ్చివాసన రాకుండా ఉంటుంది. తర్వాత నేను ముందుగా ఉడకపెట్టుకున్న చికెను అది కూడా అందులో వేసేయండి. మసాలా చికెన్ అంతా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని దించేయటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్ట్ అండి. తర్వాత ఇంట్లో వాళ్ళు ఎగ్స్ బాయిల్ చేయమని చెప్పారు, నేను అది కూడా వేస్తున్నాను. ఎగ్స్ వేసి 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్లో కొంచెం కల్లుప్పు వేసుకోండి. కొంచెం కల్లుప్పు, వాటరు. గ్యాస్ ఆన్ చేసి నేను గ్యాస్ పైన పెట్టేశాను. ఓకే అండి, బాయ్. మన ఛానల్ని లైక్ చేయండి. మిల్కీ వ్లాగ్స్.